దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బీజేపీ చెప్పు చేతల్లో ఎలక్షన్ కమిషన్ నేడు ప్రెస్ మీట్ పెడితే ఈసీ అఫిడవిట్ అడుగుతోంది. బీజేపీ నేతలు పెడితే ఎందుకు అడగదు? వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? బీహార్ లో అటు ఓటు అధికార యాత్రలో రాహుల్ గాడు విమర్శట, ఫుల్ గాడు ఉన్నాడు, బాగా గాడు ఉన్నాయి, చాలా గాడు ఉన్నాడు. మరి ఆ గాడు నాకు గనపాలి. సరే ఏదో అన్న ప్రయత్నం చేస్తాడు ఆయన. బీజేపీ చెప్పు చేతుల్లో వేసిందంటే మరి మీ నాయనమ్మల కాలంలో, మీ ముత్తాతల కాలంలో, మీ నాయనల కాలంలో, మీ అమ్మల కాలంలో, మీ కాలంలో కూడా మరి ఈసీ అనేది మీ కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతుల్లో ఉంది అంటే మేము కూడా రైట్ రాహుల్ గాంధీ గారు నేను మద్దతు ఇస్తా. కానీ గత 2014 కంటే ముందు లెక్క కూడా మరి మీరు మద్దతు చేయాలి. నాకు మీరే మంచోలా ఉంటే రెండు ఉంటాయి కదా, అవగాహన పోవాలంటే ఏదో ఒకటే కోరుకోవాలి. మన రాహుల్ గాంధీ గారు ఎగురుతాడు, జిందాకనే ఎగురుతున్న ఆగుతాడు ఇక భూమి మీద. ఈసీకి భేషజాలు ఉండవు, రాజ్యాంగ సంస్థలు అవమానించడం సరికాదు అంటే వాళ్ళ వ్యవస్థ అది. రాజ్యాంగాన్ని కూని చేసిన ఇందిరమ్మ మనోడు ఆయన, రాజ్యాంగాన్ని కూని చేసిన ఇందిరమ్మ మనో రాజ్యాంగాన్ని గౌరవిస్తాడా? రాజ్యాంగ పుస్తకం పట్టుకొని ఎదురు పడతాడు, గంతే గంతే. మరి గట్టెటు ఉంటుందా? గమ్మతున్నారు మీరు. ఓట్ చోరీ రాజ్యాంగాన్ని అవమానించడమే, మా భుజాల మీద తుపాకీ పెట్టి రాజకీయం చేసి భయపడము, అధికార వివక్ష పార్టీని ఒకే రకంగా చూస్తాము, ఓటర్ జాబితాను సవరిస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం మాట్లాడింది, ఓటర్ జాబితాను సవరిస్తున్నాడుగా. ఇంతవరకు మనం ఆగుదాం. వాళ్ళు ఏం సవరిస్తారు, మళ్ళీ ఏం తప్పులు జరుగుతావు మళ్ళీ అప్పుడు మాట్లాడదాం. లేదు నరేంద్ర మోడీని అంటారుగా బటగాసి మీద వేయాలంటే మరి మొత్తుకోవాలి, కాలాల కట్టి పెట్టాలి తప్పదు. కానీ మన ఇదే ఈసీతో మన నాయనమ్మలు గేసిరు, మన నాయనలు గేసిరు, మన తాతలు గేసిరు, మన ముత్తాతలు గేసిరు, మన తల్లులు గేసి అందరు గేసిరు. మనకు ఎలక్షన్ కమిషన్ పైన విశ్వాసం లేదు. మీరు గెలిచినప్పుడు మాత్రం మన ఈ దేశం మొత్తం విశ్వసించాలి, ఎందుకంటే అప్పుడు మీరే ప్రధానమంత్రులు. అది వచ్చేసారా రాహుల్ గాంధీ ఓటు చోరీ వ్యాఖ్యలు ఖండించిన ఈసీ అట, అది ఒకటి. ఇంకేందా ఈ చావుల జోలి మరణం. వికసిత భారత్ కు ఢిల్లీ ప్రతిరూపం, బీజేపీ హయాంలో యమునా నది ప్రక్షాళన వేగవంతం, ఢిల్లీలో 2 నేషనల్ హైవేలు ప్రారంభించిన ప్రధాని మోదీ గారట. మరి వికసిత భారత్ కు ఢిల్లీ ప్రతిరూపం అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది మోదీ గారు. ఇంకేంది ఖజానా జ్యువెలరు సెకండ్ కి మిస్ ఖజానా సేఫ్ ఉందట. ఇందిరమ్మ ఇంటి గుంతలో బాలుడు పాపం చనిపోయినట. మహబూబాబాద్ ఇందిరమ్మ ఇంటి గుంతలో పడి పోడు చనిపోయినట. ఇంకేందా ఫుడ్ పాయిజన్, ఇది ఎక్కడ జరిగింది? ఖమ్మం జిల్లా కల్లూరు గిరిజన ఆశ్రయంలో 10 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైన. కల్లూరు గిరిజన పరిధిలో మళ్ళీ ఫుడ్ పాయిజన్, 10 మంది విద్యార్థులకు అస్వస్థత, సిబ్బందిపై తల్లిదండ్రుల ఆగ్రహం. మీరు ఆగ్రహం ఈడ కాదు చూపించేది, మీ ఆగ్రహంలో మన్నువాడ 2000 రూపాయలు తీసుకొని ఓడేటప్పుడు ఎందుకు నాకు 2000 రూపాయలు, నా కొడుకు చక్క చదువుకోవాలని అనాలి, నా బిడ్డ చక్క చదువుకోవాలి, నా కొడుకు చక్క చదువుకోవాలని అడిగితే అప్పుడు రావాలి మీకు ఆగ్రహం. అలా పైసలు తీసుకుంటే ఓడెత్తి వాళ్ళేమో బాధపడుతుంది. ఏమవుతుంది? కడుపులో ఉంటే పిల్లలు కన్న బాధలు పడతావు. అది పరిస్థితి. ఇంకేముంది? ఆమనగాళ్ళు బంధు వాయిదా పడట. ఇక మార్వాడికి వెనుకాడికి చేసినట్టున్నా ఈసీ తీరు ప్రమాదకరం. ఇదేం దిక్కుమాలిన ఆలోచన. కర్ణాటక తెలంగాణలో ఈవీఎంలతో ఎన్నికలు జరిగాయి కదా, కాంగ్రెస్ ఓటుతో ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు అంటారు మీదికి వెళ్ళిన కాడ సంసారటది, మందికి వెళ్ళిన కాడ వ్యభిచారటని మన ఈటల రాజేందర్ గారు అంటారు. తప్ప అన్న చెప్పు, తప్పేటది బరాబర్ మాట్లాడు అంతే. ఓ అమ్మో చిలకన్నావులు వస్తున్నాయి అన్నకు. గాంధీ జయంతి నాడు కొత్త సర్వే కొరకు అక్టోబర్ 2 కా 31కా ఏదో పాటు నాకు ఆయన జోలే గుర్తున్నారు. కానీ కొత్త సర్వే అన్నట. రేపటి నుంచి 2వ విడత శిక్షణ తరగతులట. పొంగిలేడి సిరన్న ఫుల్ స్పీచ్ ఇచ్చిండు, మనసు తేనె చేసిండు. కానీ ఖమ్మంలో మాత్రం పుర్ల బువ్వ పెడుతుంటనే సిరన్న. ఒక ఐరిస్ బిల్డింగ్ లో ఒక ఫ్లాట్ అమ్మితే అందరు పెట్టచ్చు బువ్వ. కాజాగూడ ఐరిస్ బిల్డింగ్ లా ఒక ఫ్లాట్ అమ్మితే ఖమ్మం మొత్తం బువ్వ పెట్టచ్చు ఒక పూట. ఆ పని చేయరాదు అన్న, ఆ పని చేయడు అన్న. అబ్బో గసన్ మంచి పని అడిగి మమ్మల్ని. అప్రమత్తంగా ఉండాలంట. ఒరే నాయన ఏం పుట్టిందిరా ఏడ్రా ఇది చదివినా నాశనం అయిపోతాం అనవసరంగా. ఇది చదివినా కూడా జనం నాశనం అవుతారు. ఈయన ముద నష్టం కాల ఈడేవాడు
మరి మనసులో పుట్టినా కాదులో పుట్టిన వీడు కన్న తల్లిపై కొడుకగా అయితే మీంద్రా మీ నాశనం కాల మీ నష్టం కాల ఉంటానుగా పోతాను కదా మీరు రాజధాని దేశ రాజధాని ఢిల్లీలో ఆటను ఆయన 65 తల్లిపై 39 కొడుకు లైంగిక దాడి నీ బతుకు పాడుగా ఎంత నష్టమైతే వచ్చిరా మీరు దాన్ని మనుషులు కాబట్టి అది ఒక వార్త నాయన ఈ వార్త పాపాత్మ జోలిని చదివిన ఎచ్చకపోతాడు అది చదివితే కూడా అప్రమత్తంగా ఉండండి వర్షాల నేపథ్యంలో అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం ఇచ్చినట్టు మరి జూపల్లి కిషోర్ రావాల సారదే మందు గడ్డి తాగమని చెప్పే మందు గడ్డి తాగని పుల్లు పశలు ఉన్నాయి మా కాడని చెప్పి తాగమని చెప్పి తప్పేముంది తాపి చంపురి అయిపోయిందా ఇంతవరకే ఉన్నాయి వార్తలు సో దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేయమంటే మీరు లైట్ తీసుకుంటారు లైక్ చేయమంటే ఏం చేస్తారు లైట్ తీసుకుంటారు మరి మనోళ్ళు రిపోర్ట్ దండి కోరుతారు వాళ్ళు లైట్ తీసుకుంటలేరు రిపోర్ట్ల విషయంలో మహేష్ గారు ఎట్లా వీడియోలు అవుతాడు మరి ఉత్తవలసిందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు మరి మీరేమో చెప్తూనే వింటలేరు మరి ఇక ఛానల్ నేను ఏ కాంట్రవర్సీ సబ్జెక్ట్ లో పోతాను అందుకే న్యూట్రల్ కొడతాను ఈ పరిశాన్ ఎక్కువ ఉన్నది దయచేసి లైక్ చేయరా ఒక్క సాయం చేయరు అంతే ఆల్రెడీ దగ్గర 600 మంది చూసారు కానీ లైక్ చేయలే మరి మీరు ఇంకా ముచ్చట ఏంటంటే ఈ రోజు తెలంగాణ సాయంత్రం వార్తాపత్రికలు వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయం 17 తారీఖు రేవంత్ రెడ్డి గారికి నీళ్ళ విలువ తెలియదు అవును కదరా నాయన 93% మంది అవునంటుర్రా 93 7 మా అన్న మంచోడు అంటారు నీళ్ళ విలువ తెలుసు అంటారు మా అన్నకు అందుకే నీళ్ళు బ్రహ్మాండం ఇస్తాడు సో ఇల్లు ఎంత వస్తుంది 97% ఇల్లు వస్తుంది ఇంకేంది విజయ్ గారు బట్టిగాని అంతా సెల్ఫిష్ ఎవడు లేడు అని అంటాను మా బట్టి అన్నం తిడతాం ఎందుకే విజయ్ కుమార్ గారు మా బట్టి అన్నంత పెద్ద గుండె వరకు లేదు మా వదినమ్మ కూడా రాజకీయం చెప్తా ఉంది రూకనే మా బట్టి అన్న అంటారు ఏందే నారాయణ గారు మహేష్ గారు అన్న నమస్తే తెలంగాణలో స్కామ్ గ్రేస్ బీజేపీ గోబ్యాక్ చేయాలి ప్రాంతీయవాదమే గెలవాలి జై తెలంగాణ జై కేసీఆర్ అని నేను ఏమంటానే ప్రాంతీయవాదమే కదా ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ మార్చమన్నాం తర్వాత మనం బీజేపీ కాంగ్రెస్ నిలబడదాం ప్రాంతీయవాదానికి మహేష్ గారు నిలబడతావు కూడా అది మీకు తెలుసు కదా సో ఫస్ట్ సార్ని మన కలకుండ చంద్రుడిని ఆ బీఆర్ఎస్ పాలన వెంటకాంగా సినిమోపోయింది అది తీసేసి టీఆర్ఎస్ అని మార్చమన్నాం అది ఇక ప్రభాకర్ గారు మహేష్ అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బతుకు చాలా ఘోరంగా అయిందన్న ఎవరికి బిజినెస్ లేవు ఆగమైపోయారు అంతా ఇవన్నీ ఎందుకన్నా అన్ని టీషర్ట్లు నాకు నేను వేసుకొని తిరుగుతా ఆటో మీద తిరుగుతా అని అంటాడు అన్న ప్రభాకర్ గారు తీసుకుంటారా మనం తీసుకోరు ఏం బాగాలేదు నేను రేపటి చేసుకుందాం అనుకుంటున్నా మరి మా అన్న ఢిల్లీలో బీహార్ ఒకటే ప్రచారం చేస్తుంది 60,000 ఉద్యోగాలు ఇచ్చినని పథకాలు ఇచ్చాను మరి అందుకే రేపటి షురూ చేద్దాం మళ్ళీ అనుకుంటున్నా రేపు ఒక్కరోజు నిరసన తెలిపిన తర్వాత మరి నువ్వు మొబైల్ నెంబర్ పెట్టి అవసరమైతే ఇద్దాం అలా పని కొంచెం మళ్ళీ నాయన ఆగియాలి ఎందుకంటే మా అన్న కాదు లేదా మళ్ళీ మా అన్న గుట్టిస్తా మళ్ళీ కొత్త మరి రేవంత్ అప్పుడు ఇంత పెద్ద బొమ్మ ఎత్తా రేవంత్ అన్న తోపు దమ్ముంటే ఆ పని 2028 అటు ముచ్చట ఈ రోజు అందశ్రీ ఏమంటుండు కేసీఆర్ ని దించి ఉందని రేవంత్ రెడ్డి ప్రపంచ చేత నిలిచినట్ట ఏమి ఇట్లా మందిని మోసం చేసుకుంటున్నా అందశ్రీ గారికి ఇంత పడుగు లేకపోతే అంత పడుగు లేపుతుండు నీ దేవుని పాడు గారు మళ్ళీ మేధావి అంటాడు పెద్దోడు అయిపోయాడు సమాజానికి గొప్ప పేరు నుండి అనవసరంగా మాట్లాడకు మాతోని నీకెందుకే రాజకీయాలు నీకేం బాధ కానీ ఎమ్మెల్యేవా ఎంపీవా మంత్రివా ముఖ్యమంత్రివా సప్పుడేమైనా తినో బుక్కలు తిని ఇంట్లో సప్పుడేమైనా వాడుకోక ఎందుకే ఈ బాధలు నీకు అనవసరంగా మందిలో మాటలు పడతావు మీ స్వార్థం చూశారు రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎంత అన్నమేదో ఆలోచిస్తున్నారు అంటున్నారు 100% తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యం వచ్చిన కానీ రైతు గోస పడతారు అది కనపడదు మన అందశ్రీ గారికి ఎందుకంటే అన్నను మేధావి చేసి పక్కన కూర్చొని కుర్చీ చేయగానే అయ్యేపోయింది కానీ మురిసిపోతాడు ఒకటే నీ ముసుడు కాదు మా అందరికి కుర్చీ చేసుకుంటూ మాట్లాడు అది మాట్లాడరు మీరు దొంగలు తయారయ్యారు పురి మీరు మేధావులు అంటారు వర్షాలు చాలా పడుతున్నాయి భారత వ్యవసాయ తరఫున తెలియజేస్తున్నా కొద్దిగా జాగ్రత్త కరెంటు పోల్స్ దగ్గర కానీ మ్యాన్హోల్స్ దగ్గర కానీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అన్న చెప్తాను నేను కూడా అదే చెప్తాను మా ఎస్కేజీ అన్న చెప్తాను భువనగిరి నుంచి సో మరి దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలి ఎందుకంటే నేను మరీ రెగ్యులర్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వర్షాలు చాలా గట్టిగా పడుతున్నాయి జాగ్రత్తగా ఉండ్రి ఎట్టి పరిస్థితుల్లో ఈ కరెంటు పోల్ దగ్గర ఇంకా జాగ్రత్త ఉండి వర్షాలు పడుతున్నాయి రైతులు పిడుగులు పడితే చెట్ల కింద నిలబడకురి
తడిసి జ్వరం వచ్చి పోయినా పర్లేదు, కానీ పిడుగు పడితే మాత్రం ప్రాణాలు పోతాయి. దయచేసి గమనించాలి. మహేష్ అన్నను షేర్ చేయండి. ఎందుకు ఆలోచిస్తారు? లైక్ చేయండి, షేర్ చేయండి, ఆలోచించకండి, ప్రశ్నించే కొంత నిలబెట్టండి అని అంటాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ అన్న. ఇంకా మా అన్నకు మహేష్ గారు ఎక్కడ తొక్కేస్తాడని అన్నకు బాధ అవుతాడు. మరి మీకు అందరికి అయితే లేదా? మా అన్న చూడు నా కోసం ఎంత బాధపడతాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై భారత్ యువసేన. థ్యాంక్ యూ. రాధాకృష్ణ గారు కరెక్ట్. రేవంత్ కు నీళ్ల విలువ తెలియదు, చెడగొట్టే విలువ తెలుస్తుంది రేవంత్. అందుకే కదా కాళేశ్వరాన్ని మేడిగడ్డ పేరుతో నాశనం చేసి కూర్చుంది. మరి రేవంత్ గారికి చెడగొట్టే పనులు సరే, మంచిగా చేసే పనులు రావు. అది మా నైజం. రమేష్ కుమార్ అట జై తెలంగాణ, జై కేసీఆర్, భారత్ మాతాకి జై. జై రేవంత్ అన్నకు తెలిసింది. ఆ రేవంత్ అన్న తెలిసింది అందరికీ తెలియదు. వర్షాలు బాగా పడుతున్నాయి. రేవంత్ అన్న వర్షాలు పడుతుంటే నా వల్లే పడుతుంది చెప్తారు. అంత గొప్పోడు మా అన్న. వర్షం పడుతున్నాడు మా రేవంత్ అన్న పుణ్యమే అంటాడు. నమ్మాలి మన తప్ప ఇది. మాణిక్యం గారు 10 సంవత్సరాలు తెలంగాణ చల్లగా బతికింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వచ్చిండు, కుల రాజకీయం పిచ్చి తెచ్చిరు 100%. మహేష్ అన్న మీ అమరాబాద్ పులి టీ-షర్ట్లు వేసుకుంటారా లేదని? వేసుకోవాలన్నా? వేసుకోవాలంటే మరి మా అన్న రేపు ఒక్కరే వేసుకుంటా. ఎందుకంటే మా అన్న ఢిల్లీ ఆడ బీహార్ లో ఒకటే అన్ని చేసి అంటుండు. మరి రేపు మాట్లాడదాం దాని జోలి. మరి రేవంత్ అన్న అమరాబాద్ పులి బాధపడుతుండే. పబ్లిక్ యాంగిల్ న్యూట్రల్ గా పోవాలి. వాళ్ళొక పార్టీ మా అన్న ముందే మా అన్న నన్ను గొప్పని చేస్తాను, మరి మా అన్నను కాపాడుకోవాలని నేను వద్దనుకున్నా. తప్పదు, ప్రేక్షకులు కోరుకున్నట్టు మరి మహేష్ గారితో ఉంటాడు కాబట్టి తర్వాత మరి ఆలోచిస్తాం. మీరు చెప్తే మరి పెడదాం, దాన్ని కూడా పోయేదే ఉంది. డియర్ ఆల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేజీ గారు. సో ఇంతవరకు ఈరోజు ఈవినింగ్ లైవ్ చాలా రసవత్తరంగా జరిగినట్టుగా నాకు కూడా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంటర్టైన్మెంట్ గా, చాలా కుష్ల లైవ్ క్లోజ్ చేస్తున్నట్టుగా ఫీలింగ్ ఉన్నది. సో రేపు మార్నింగ్ యథావిధిగా 8 గంటలకు లైవ్ వస్తుంది. సో దయచేసి చూసే ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ భారతదేశంలో ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే సో దయచేసి QR కోడ్ ద్వారా సపోర్ట్ చేయండి. మెంబర్షిప్ తీసుకునే ప్రయత్నం చేయకండి. సో ఇదొక్కటి నా రిక్వెస్ట్.